సో ఇంతవరకు మనము శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 10వ అధ్యాయం 10వ అధ్యాయం. ఇంతకు ముందు మనము మహారాజ్ యుధిష్ఠిరులు ఎలాగా తను పరిపాలించారు అనే విషయం మనం విన్నాం. దాంట్లో ముఖ్యంగా మహారాజ్ యుధిష్ఠిరులు శ్రీకృష్ణుడు తనను ఎన్నుకొని తనను రాజుగా పెట్టారు కాబట్టి, అండ్ తను శ్రీకృష్ణుడి భక్తుడు కాబట్టి శ్రీకృష్ణుని ఉపదేశానుసారంగా తన రాజ్యాన్ని పరిపాలించారు. భీష్మాచార్యులు ఎలాగైతే ఉపదేశించారో దాని అనుగుణంగా పరిపాలించారు. తన సొంతంగా తన స్వార్థంతో తన ఇంద్రియ తృప్తి కోసము రాజ్యభారాన్ని ఆయన స్వీకరించలేదు. అదొక బాధ్యతగా తన ప్రజల సేవకుడుగా, భగవంతుని సేవకుడుగా, ప్రజలందరిలో భగవంతుని చైతన్యం పెంచాలని ఒక ఉద్దేశంతో ఆయన పరిపాలించాలని మనం దీనికి ముందు భీష్మాచార్యుల ఉపదేశాలు మనం విన్నాం. దానికి ముందు అశ్వత్థామ తనను ఎలాగ శిక్షించారు వాటి గురించి మనం. సో ఈరోజు మనం శ్రీకృష్ణుడు మహారాజ్ యుధిష్ఠిరుని పట్టాభిషేకం చేసి మహారాజ్ యుధిష్ఠిరుడు కొన్ని నెలలు ఎలా పరిపాలిస్తున్నాడో అని చూసి కృష్ణుడు ఎంతో సంతోషించి తన అవతరించిన ఉద్దేశం ఇప్పుడు సమాప్తమైందని దానికి ఎంతో సంతోషించి శ్రీకృష్ణుడు ఇప్పుడు హస్తినాపురం నుంచి ద్వారకకు బయలుదేరాడు. ఎప్పుడైతే ఆయన అలా బయలుదేరాలి అని ఆయన నిర్ధారించుకుంటాడో అక్కడ ఏం జరుగుతుంది అనేది, హస్తినాపురంలో ఎలాగ తనను ఫేర్వెల్ ఎలాగిస్తారు అనే దాన్ని భాగవతంలో మొత్తం ఒక అధ్యాయం ఉందని అద్భుతమైన విషయాలు మనం ఇక్కడ నేర్చుకోగలము. సో ఈరోజు మనం దాని గురించి తెలుసు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఉషిత్వా హస్తినాపురే మాసాన్ కతిపయాన్ హరిహి. శ్రీకృష్ణుడు ఇంకొన్ని నెలలు హస్తినాపురంలో ఉంటూ సుహృదాం చ విశోకాయ స్వశుశ్చ వ్యకామ్యయ, తన సొంత చెల్లైన సుభద్రాదేవి అండ్ మహారాజు యుధిష్ఠిరుల కోసం, వారిద్దరి కోసం ప్రత్యేకంగా ఉన్నారు కొన్ని నెలలు. ఎస్పెషలీ సుభద్రాదేవి, ఎందుకంటే సుభద్ర తన ఏకైక సుపుత్రుడు. ఎవరు తన సుపుత్రుడు? సుభద్రాదేవి. అభిమన్యుడు. అందరూ సైలెంట్ గా ఉన్నారు. అభిమన్యుడు ప్రభు చెప్తారు కదా. అభిమన్యుడు ప్రభు, అభిమన్యుడు. సుభద్రాదేవి కొడుకు ఎవరు? అభిమన్యుడు. సుభద్రాదేవి సుపుత్రుడు ఎవరు? అభిమన్యుడు. అభిమన్యు. ఎస్. సో అభిమన్యు సుభద్రాదేవి ఏకైక పుత్రుడు చనిపోయాడు. ప్లస్ శ్రీకృష్ణుడి సొంత చెల్లి కాబట్టి ఆవిడని ఓదార్చడానికి శ్రీకృష్ణుడు ఇంకా కొన్ని నెలలు అక్కడ ఉండిపోయాడు. తన తన అద్భుతమైన అపారమైన భక్తుడు మహారాజు యుధిష్ఠిరుడు కోసం శ్రీకృష్ణుడు కొన్ని నెలలు ఉన్నాడు. సో తర్వాత ఆమంత్ర్య చ అభ్యనుజ్ఞాత ఆమంత్ర్య. తర్వాత శ్రీకృష్ణుడు తన హస్తినాపురం నుంచి ద్వారకా వెళ్ళడానికి సిద్ధమవుతాడు, తన సొంత ధామానికి వెళ్ళడానికి.
అప్పుడు శ్రీకృష్ణుడు మొదటికి మహారాజు యుధిష్ఠిర పర్మిషన్, అనుమతి తీసుకొని తనకు యాక్చువల్లీ దండం పెట్టి పెద్ద, ఎందుకంటే శ్రీకృష్ణుడు చిన్నవాడు వయసులో, మహారాజు యుధిష్ఠిరుడు అన్నయ్యలాగా, పెద్దన్నయ్యలాగా. సో శ్రీకృష్ణుడు మహారాజు యుధిష్ఠిరునికి దండం పెట్టి ప్రణామం పెట్టి భీముడు అర్జునుడు వారిద్దరిని కౌగిలించుకొని, అలాగే నకుల సహదేవుల్ని తను వారందరికీ ఆశీర్వాదం ఇచ్చి శ్రీకృష్ణుడు కుంతీదేవి యొక్క అనుగ్రహంతో తను హస్తినాపురం నుంచి ద్వారకకు బయలుదేరుతాడు. సో శ్రీల ప్రభుపాద గారు చెప్తారు, శ్రీకృష్ణుడు యాక్చువల్లీ దేవాది దేవుడు. తనకు ఎవరు పోటీ లేదు, తనకన్నా మించిన వారు ఇంకెవరు లేరు. భగవద్గీతలో చెప్తున్నారు, మత్తః పరతరం నాణ్య కించిదస్తు ధనంజయ. శ్రీకృష్ణుడి కన్నా ఎక్కువ పొజిషన్ లో ఇంకెవరు లేరు. అవును, అయినప్పటికీ ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీకృష్ణుడు మహారాజు యుధిష్ఠిరుడికి ప్రణామం పెడుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు తన అద్భుతమైన లీలల్లో భాగంగా ఇక్కడ మహారాజు యుధిష్ఠిరుడికి తమ్ముడుగా, సోదరుడిగా తను అవతరించాడు. కాబట్టి తన లీలను తను కంప్లీట్ గా తను పాటిస్తాడు అనమాట. అండ్ వాటిలో శ్రీకృష్ణుడికి ఎంతో ఆనందం. శ్రీకృష్ణునికి ఒక్కొక్కసారి తన భక్తుల కన్నా, మామూలుగా భక్తుడు శ్రీకృష్ణుడికి శరణాగతి పొందాలి, కానీ ఒక్కొక్కసారి శ్రీకృష్ణుడు తన భక్తుల కన్నా తక్కువగా ఉండడానికి శ్రీకృష్ణుడు ఇష్టపడతాడు. అది భగవంతునిలో ఉన్న ఒక అద్భుతమైన గుణం. మామూలుగా మనకి ఈగో ప్రాబ్లం ఉంటుంది. మన ఈగో ఏంటంటే ఇంకా దిగను, పొజిషన్, ఎస్టీము, ప్రతిష్ట, పరము. కానీ శ్రీకృష్ణుడు ఆయనను ఏ ఈగో, భక్తులకి ఎలా కావాలా తను అలాగా నడుచుకుంటాడు. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణుడు తన పెద్దవారందరికీ ప్రణామం పెడుతూ, తన చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆశీర్వాదం ఇస్తూ శ్రీకృష్ణుడు అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణుని నిర్ణయం వింటారో అక్కడున్న కుంతీదేవి, సుభద్ర, ఉత్తర, ఇంక్లూడింగ్ గాంధారి, ధృతరాష్ట్ర, వారందరూ కూడా ఎంతో బాధపడతారు. వారు ఆ వార్త విన్న వెంటనే ఫెయింట్, మూర్చిపడిపోతారు, అన్కాన్షియస్ అయిపోతారు. ఎలాగైతే మనం విన్న శ్రీకృష్ణుడు బృందావనం నుంచి ఒకసారి కురుక్షేత్రానికి వెళ్తాడు, బృందావనం కాదు, ద్వారకా నుంచి కురుక్షేత్రానికి వెళ్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సూర్యగ్రహం ఉంటుంది. ఆ గ్రహణం సందర్భంలో కురుక్షేత్రంలో యాగం చేయడానికి వెళ్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఈ వార్తను విన్న బృందావన వాసులందరూ కూడా వారు కూడా కురుక్షేత్రానికి వెళ్తారు శ్రీకృష్ణుడు చూడడానికి. ఎందుకంటే శ్రీకృష్ణుడు బృందావనాన్ని వదిలేసి ద్వారకకు వెళ్ళిన వాడు, మథురా ద్వారకకు వెళ్ళిన వాడు తిరిగి బృందావనకు రాడు. యాక్చువల్లీ బృందావనం నుంచి వచ్చేటప్పుడు బృందావనం త్వరగా తిరిగి వస్తానని చెప్పుకుంటాడు, మాట ఇచ్చుంటాడు. సో బృందావనంలో రాధాదేవి, యశోద, నంద మహారాజ్ వారందరూ కూడా ఆతృతతో చూస్తున్నారు, కృష్ణుడు వస్తున్నాడా, ఎప్పుడు వస్తాడు అని కాసుకొని ఉన్నారు. కానీ కృష్ణుడు రాదు. సో కాబట్టి వారు ఎప్పుడైతే వింటారో బృందావనం కురుక్షేత్రానికి శ్రీకృష్ణుడు వచ్చాడని, వెంటనే వారందరూ వెళ్తారు. దూరం నుంచి శ్రీకృష్ణుని చూసినప్పుడు ఎంతో ఆనందం అనిపిస్తుంది. అలాగా శ్రీకృష్ణునికి ఆత్మీయులు వీరందరూ కూడా ఎప్పుడైతే శ్రీకృష్ణుడు హస్తినాపురం వదిలేసి ద్వారకాకు వెళ్ళిపోతున్నారని వార్త వింటారో వారందరూ కూడా యాక్చువల్లీ వారి ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టు వెంటనే అన్కాన్షియస్ అయిపోతారనమాట. అందుకనే సూత గోస్వామి చెప్తున్నారు, ఎవరైతే శ్రీకృష్ణుని గురించి ఒక్కసారి గన ఆయన అద్భుతమైన లీల ఎవరైతే వింటారో, ఒక్కసారి విన్నవారు వారు తనను మర్చిపోరు.
అటువంటి శ్రీకృష్ణుడు నిరంతరంగా పాండవులు దర్శిస్తున్నారు, స్పర్శిస్తున్నారు, సంలాప మాట్లాడుకుంటున్నారు, శయనాసన శయనిస్తున్నారు, ఆయనతో పాటు ఆసన ఆయనతో కూర్చుంటున్నారు, భోజనై భోజనం చేస్తున్నారు. అటువంటి వారు శ్రీకృష్ణుడితో విరహ ఎలాగా సహించగలరు అని ఇక్కడ సూత గోస్వామి చెప్తుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, మన ఇంటికి మనకు ఆత్మీయులు ఎవరైనా వచ్చారనుకోండి, మామూలుగా సంక్రాంతికి మనమైనా మన తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తాము, తల్లిదండ్రుల ఇంటికి వెళ్తాము, లేదా వారైనా మన ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు మనం ఎంత ఆనందిస్తామో వారు వెళ్ళిపోతుండగా ఇంకా చాలా బాధ. సామాన్యులు వచ్చి వెళ్ళినప్పటికే మనకి ఎంత బాధ కలిగించినప్పుడు సాక్షాత్ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు తన ప్రేమను అనుభవించిన వారు, తనతో నిరంతరంగా కలిసి తిరిగిన వారు శ్రీకృష్ణుడు ఇప్పుడు వెళ్ళిపోతాడు అనగా ఎంత బాధపడుంటారు మనం జస్ట్ ఊహించగలం. అందుకనే సూత గోస్వామి వారు ఇక్కడ హైలైట్ చేస్తున్నారు, ఒక్కసారి మనం విన్నప్పుడు ఆ శ్రీకృష్ణ లీలలు మనం ఆయనకు అట్రాక్ట్ అయిపోతాం. అలాగా విన్నవారే ఎంత అట్రాక్ట్ అయిన వాళ్ళు జస్ట్ శ్రీకృష్ణుడితో నిరంతరంగా ఉండిన వారు ఇంకా ఎంత అట్రాక్ట్ అయి ఉంటారు శ్రీకృష్ణునికి. వారికి ఎటువంటి విరహ భావం అనుభవించుంటారు అని సూత గోస్వామి. సో అక్కడ ఔత్కంఠ్యా దేవకీ సుతే ఆగరాన్ న భద్రం. సో ఇక్కడ సూత గోస్వామి వారు చెప్తున్నారు, ఔత్కంఠ్యాత్ వారు ఇంకా మాట్లాడలేకపోతున్నారు. కళ్ళల్లో అంతా కంటి నీరు నిండిపోయింది. అండ్ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారో వాళ్ళకి తెలియట్లే. విచయలు తత్ర ఇంట్లో ఊరికనే తిరుగుతున్నారు, అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు. ఆ శ్రీకృష్ణుడిని చూస్తుండగా కళ్ళు రెప్పలు ఆర్పలేకపోతున్నారు, బ్లింకింగ్ చేయలేకపోతున్నారు. ఆ భగవంతుడిని పోగొట్టుకుంటున్నాము అని. ఇలాగా వారి రియాక్షన్ అన్నమాట, ఆ విరహ భావం. అప్పుడు శ్రీకృష్ణుడు తన రథం మీద ఎక్కి వెళ్తుండగా అక్కడున్న భక్తులందరూ కూడా మృదంగా వాద్యాలంతా వాయిస్తూ శ్రీకృష్ణునికి ఫేర్వెల్ చెప్తారు. అండ్ బ్రాహ్మణులందరూ కూడా మంత్రాలు జపిస్తున్నారు. అండ్ ఎవరైతే స్త్రీలు సిగ్గుతో కింద రాలేకపోయారో వారందరూ కూడా పైనుంచి వారి మేడ మీద నుంచి పుష్పవృష్టి చేస్తున్నారు. మనం కూడా శ్రీకృష్ణుడు రాధా మదన్మోహన్ విగ్రహాలు పల్లకి ఉత్సవం కూడా శ్రీకృష్ణుడి మీద పుష్పవృష్టి చేస్తాం. అలాగా పుష్పవృష్టి చేస్తాం. అర్జునుడు వజ్రంతో తయారు చేసిన ఒక గొడుగుని శ్రీకృష్ణుడికి పట్టుకుంటాడు. ఉద్ధవ సాత్యకి శ్రీకృష్ణుడికి చామర వ్యజన సేవ చేస్తున్నారు. సో ఇలాగా శ్రీకృష్ణుడు తన రథం మీద బయలుదేరుతుండగా మేడ మీద ఉన్న హస్తినాపుడు స్త్రీలందరూ కూడా కురువంశ స్త్రీలందరూ కూడా శ్రీకృష్ణుని కీర్తించడం మొదలు పెడతారు. మామూలుగా శ్రీకృష్ణుని కీర్తన ఎవరైనా చేయాలంటే తను వేద గ్రంథాలని చాలా చదివి నేర్చుకొని పాటించి ఉంటుంది, భగవంతుని అనుభూతి పొందింది. కానీ ఈ స్త్రీలందరూ కూడా ఎవ్వరూ కూడా వీరు వేద గ్రంథాలు ఏం చదవలేదు. మరి శ్రీ ప్రభుపాద చెప్తారు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, భక్త్యామాం అభిజానాతి. భక్తి ఉన్నవాడు మాత్రమే భగవంతుని సంపూర్ణంగా తెలుసుకోవచ్చు. భక్తి లేనివాడు భగవంతుని తెలుసుకోడు.
మనమందరము కూడా భగవంతుని అంశము. నా చెయ్యి నా చెయ్యి నా చెయ్యి నా శరీరానికి ఒక భాగం, అంశం. అలాగనే మనమందరము కూడా భగవంతుని అంశం. ఈ చెయ్యి ఈ శరీరంతో విడదీస్తే శరీరం కూడా సంపూర్ణం కాదు, చెయ్యి కూడా సంపూర్ణం కాదు. శరీరం పర్లేదులేండి, చెయ్యికి అయితే పోయింది, తన 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 స్థానం పోయింది, ఇంకా అది కూలిపోతుంది, డస్ట్బిన్ లో పడేయాలి. అలాగనే మనమందరము కూడా భగవంతుని అంశం. కాబట్టి భగవంతునితో మనం కలిసి ఉండాలి. న్యాచురల్ గా ఈ చెయ్యి ఈ శరీరంతో కలిసి ఉండాలి, కలిసి సేవించాలి. అలాగనే మనమందరము కూడా భగవంతునితో కలిసి భగవంతుని సేవ చేయాలి. ఇది మన స్వాభావికమైన పరిస్థితి. కానీ మనం అందరం ఇప్పుడు ఏం చేశాము? భగవంతునితో విడిపోయాం. భగవంతునితో విడిపోయి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి భగవంతుడు అవ్వాలనుకుంటున్నాం. మనం ఇక్కడ మనమే దేవుడు అవ్వాలి, మనమే కృష్ణుడు అవ్వాలనుకుంటున్నాం. కానీ ఈ యొక్క ప్రక్రియలో మనము భౌతిక ప్రపంచంలో మాయలో మనము ఎంతో బాధలు అనుభవిస్తుంది. ఇప్పుడు చూడండి, అక్కడ అమెరికాలో ఇరాన్లో గొడవలు జరుగుతుంది. వాళ్ళు చేసిన గొడవకు మనకు సిలిండర్లు లేవు. చక్కగా మనం భోజనం చేసుకోవడానికి మనకి ఆహారం ఎంతమంది బాధపడదు. భౌతిక ప్రపంచం అంటే ఏంటి? సో నిరంతరంగా త్రిగుణాత్మకం, రకరకాల క్లేశాలు, రకరకాల బాధలు మనం అనుభవించాలి. కానీ ఎప్పుడైతే మనము ఒక పరిశుద్ధమైన ఆచారుల శరణం మనం పొందుతాం, సంఘం సత్సంగం మనం పొందుతాం, ఆ పరిశుద్ధమైన ఆచారుల సంఘం ఒక శక్తితో, ఆయన అనుగ్రహంతో మన మనస్సు పరివర్తనమై, మన మనస్సు పరిశుద్ధమై మనం భగవంతుణ్ణి తెలుసుకోగలం. ఎంతవరకు ఆ ఒక మనస్సు పరివర్తన అవదో, మనసులో పరిశుద్ధం అవదో, మనం శ్రీకృష్ణుని తెలుసు, శ్రీకృష్ణుని సాంగత్యాన్ని మనం పొందాం. ఆ శ్రీకృష్ణుని సాంగత్యాన్ని పొందాలంటే ఆ పరిశుద్ధమైన ఆచార్యుడి ఉపదేశాలు మనకు అవసరం. శిల ప్రభుపాదుల వారి అనుగ్రహం, ఆయన సంఘం మనకు అవసరం. సో శిల ప్రభుపాదులు చెప్తారు, ఒక పరిశుద్ధమైన ఆచారుల సంఘం ఎటువంటిదంటే గన్ పౌడర్ లాంటిది. అక్కడ పౌడర్, అమెరికా మరి ఇరాన్ బాంబులు పేలుస్తున్నారు కదా, బాంబులు పేల్చినప్పుడు ఏమవుతుంది? ఆ ప్రాంతం అంతా కూడా భస్మం అయిపోతుంది, కాలిపోతుంది. అలాగా పరిశుద్ధమైన భక్తుల సంఘంలో మన మనసులో ఉన్న కల్మషాలన్నీ కూడా కాలిపోతుంది, భస్మం. ఎంతవరకు ఆ కల్మషాలు మన మనసులో ఉన్నాయో మనకు శ్రీకృష్ణుడు కనిపించు. శ్రీకృష్ణుని సంఘం మనకు పొందలేదు. అందుకనే వైదిక సంస్కారం ప్రకారం గురువు శరణం, గురువుల యొక్క శరణం పొందడం చాలా ఇంపార్టెంట్. ఆ గురువు పరిశుద్ధమైన భక్తుడై ఉండాలి. ఎవరంటే వారు గురువులు మనం స్వీకరించకూడదు. మామూలుగా ఎంతో మంది భక్తులు ఉన్నారు, వారందరూ కూడా పరిశుద్ధమైన భక్తులు కాదు. పరిశుద్ధమైన భక్తులు గురువులు అవుతారు. అది శిల ప్రభుపాదులు. శిల ప్రభుపాదులు వారి సత్సంగం మనం పొందాలి, సాంగత్యం మనం పొందాలి. అటువంటి గురువుల శరణం మనం పొందామంటే మన మనసులో ఉన్న కల్మషాలన్నీ కూడా భస్మం. అప్పుడు మనం శ్రీకృష్ణుని సంఘాన్ని మనం పొందుతాం. అప్పుడు మనమందరము కూడా ఇక్కడ ఎలా కుంతీదేవి, పాండవులందరూ కూడా బాధపడుతున్నారు శ్రీకృష్ణుడు తన ద్వారకాకు వెళ్తుండగా మనందరిలో కూడా అటువంటి విరహభావం ఉన్న వాళ్ళు మాత్రమే భక్తిని వాళ్ళు అనుభవించడం. సో శ్రీ ప్రభుపాదులు వారు చెప్తారు, ఈ శ్రీమద్ భాగవతం ఏదైతే మనం చదువుతున్నామో ఆ పొజిషన్, ఏ పొజిషను?
శ్రీకృష్ణుని నిరంతరమైన సత్సంగాన్ని పొందడానికి మనందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. అందుకనే మనము మొదటి స్కందం నుంచి ప్రారంభమై ఆ 12 స్కందాలు మనం చదువుతాం. ఎందుకు ఈ డైరెక్ట్ గా మనం 12వ స్కందం చదవచ్చు, ఇంకొందరైతే డైరెక్ట్ గా దశమ స్కందం చదువుతారు శ్రీకృష్ణుని లీలలు ఉన్నాయని. కాదు, మొదటి స్కందం నుంచి క్రమంగా మనం ఒక్కొక్క ఒక్కొక్క స్కందము ఒక్కొక్క చాప్టర్ క్రమంగా చదువుకుంటూ మనం వెళ్ళాలి. శ్రీల ప్రభుపాద గారు చెప్తారు, ఎవరైతే 9 స్కందాలు 12 స్కందాల వరకు వెళ్ళనవసరం లేదు, 9 స్కందాల వరకు ఎవరైతే క్రమంగా నియమంగా చదువుతారో పరిశుద్ధమైన భక్తుని ఒక అనుగ్రహంతో ఎవరైతే చదువుతారో ఖచ్చితంగా 9వ అధ్యాయం 9వ స్కందానికి వచ్చేటప్పటికి భగవంతుని అనుభూతి పొందగలుగుతారు. పాండవులు ఎలాగైతే తన విరహ భావాల్ని ప్రకటన చేశారో అటువంటి భావం మనలో కూడా యాక్చువల్లీ భాగవతంలో అంత పవర్ ఉంది. కాబట్టి మనం భాగవతం చదవాలి. సండే మాత్రం వినడం కాదు, మళ్ళీ కూర్చొని మనం ఆచారులు ఏం చెప్పారు, ప్రభుపాద వారి పుస్తకం చదవాలి. ప్రభుపాద వారు చెప్పారు, నేను లేనప్పుడు నా పుస్తకంలో నేను ఉన్నాను, నా పుస్తకాల ద్వారా నా ఉపదేశాల ద్వారా నా సంఘాన్ని మీరు పొందగలరు. కాబట్టి భాగవతాన్ని మనము ఈ వీక్లీ వన్స్ క్లాసు ఓకే, కానీ రోజు మనం భాగవతాన్ని మనం చదవాలి. నిత్యం భాగవత సేవ. ఎందుకంటే భాగవతంలో ఏ పవర్ ఉంది, ఆ పవర్ తో మనము కృష్ణుని సంపర్కం మనం పొందగలం డైరెక్ట్. సో ఆ ఒక అవకాశం శ్రీల ప్రభుపాదుల వారు మనందరికీ కలిగించారు. మనం ఎంతో కృతజ్ఞతలు చూపించాలి, ప్రకటన చేయాలి, శ్రీల ప్రభుపాదుల వారికి వ్యక్తం చేయాలి. ప్రభుపాదుల వారు డైరెక్ట్ గా మనకి కృష్ణుని సంఘాన్ని పొందగలం, మనందరికీ అవకాశం ఉంది అని డైరెక్ట్ గా మనం చెప్పుకున్నాం. ఇది ఓన్లీ పాండవులు, యశోదామాత, కుంతిదేవి 5000 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మాత్రం కాదు. కలియుగంలో ఉన్న వాళ్ళు మనమందరము కూడా ఎంత దోషభరితమైన జీవులైనా కూడా భాగవతాన్ని వింటే పరిశుద్ధమైన భక్తుల ముఖం ద్వారా వెంటనే మన మనసులో పరివర్తన వేయి మనము కూడా శ్రీకృష్ణుని సంఘం పొందడం. ఆ శ్రీకృష్ణుని సంఘం పొందిన వారు శ్రీకృష్ణునికి ఆకర్షితులై శ్రీకృష్ణుని ఇంకా ఎప్పుడు వదులుకోలేదు. సో అలాగా ఈ యొక్క హస్తినాపురంలో ఉన్న స్త్రీలందరూ కూడా అపారమైన శ్రీకృష్ణుని భక్తులు. వారు ఆ బాధను ఎంతో బాధ కలుగుతుంది వారికి. శ్రీకృష్ణుడు వదిలేస్తున్నాడంటే హస్తినాపురం కళ్ళలో నీళ్లు గారుతున్నాయి, కానీ కంట్లో నుంచి నీళ్లు పడ్డాయి అనుకోండి బయటికి, అది అశుభం. సో కంట్లో నుంచి నీళ్లు గారుతున్నాయి, దాన్ని బయట రాకుండా కంట్లో నీళ్ళు ఆపకుండా వారు ఎంతో కష్టపడుతున్నారు. మామూలుగా ఎవరైనా బయటికి వెళ్తున్న కంట్లో నీళ్లు గారుతున్నాయంటే అది కొద్దిగా అశుభం అన్నమాట. సో కంట్లో నుంచి నీళ్లు కారచలేకపోతున్నారు, ఆపలేకపోతున్నారు. అలా వాళ్ళు కష్టపడుతున్నారు అన్నమాట. సో ఇది శ్రీకృష్ణుని భక్తులలో ఉన్న భావన అనమాట. సో ఆ స్త్రీలందరూ కూడా శ్రీకృష్ణుని అపారమైన భక్తులు కాబట్టి వారు ఉత్తమమైన యోగులు, ఉత్తమమైన జ్ఞానులందరికీ కూడా అధికం అన్నమాట. కాబట్టి వారి అనుభూతిని వారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? సవై కిలాయం పురుష పురాతనో. సవై కిలాయం, సవై అంటే ఈయనే, ఎవరైతే మీకు ఇప్పుడు కనిపిస్తున్నాడో రథం మీద ఎక్కుతూ హస్తినాపురానికి ఎవరైతే వెళ్తున్నారో ఈయనే పురుష పురాతన, ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు పురాణ పురుషుడు. ఏక ఆసీర్ అవిశేష ఆత్మని. ఈ సృష్టికి ముందు, సృష్టి పడిన తర్వాత మనమందరం వచ్చాం. ఈ సృష్టి జరిగిన తర్వాత ఈ 3 లోకాల సృష్టి అని, సృష్టికి ముందు పురుష పురాణ శ్రీకృష్ణుడే. ఈయన సామాన్యుడు కాదు,
అగ్రే గుణేభ్యో జగదాత్మనీశ్వరే నిమిలిత నిమిలి నిమిలితాత్మన నిషి సూక్త శక్తిషు. సూక్త శక్తిషు అంటే ఆ మనమందరం ఈ ప్రపంచం అంతా ప్రళయం అయిన తర్వాత మనమందరం కూడా భగవంతుని గర్భంలో శరణం పొందుతాం. భగవంతుని గర్భంలో శరణం పొందినప్పుడు మనమందరం కూడా నిద్రావసంలో ఉంటాం. ఇప్పుడు రాత్రిపూట మనం ఎలాగైతే నిద్రపోతాము, అటువంటి పరిస్థితిలో భగవంతుని గర్భంలో మనము ప్రళయం అంతా అయిపోయిన తర్వాత జీవులందరూ కూడా భగవంతుని గర్భానికి మళ్ళీ స ఏవ భూయో నిజవీర్య చోదితం. మళ్ళీ ఎప్పుడైతే భూయో అంటే మళ్ళీ సృష్టి పడినప్పుడు భగవంతుని గర్భం నుంచి జీవులందరూ కూడా, ఎవరైతే ఆ నిద్రపోతున్న జీవులందరూ కూడా భగవంతుని గర్భం నుంచి బయటికి వచ్చి ఈ భౌతిక ప్రపంచంలో శరణం పొందుతారు. అప్పుడు ఆ జీవులందరూ లేచి వారి 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 పూర్వకర్మం ప్రకారం వారి యాక్టివిటీస్ వాళ్ళు మొదలు పెడతారు. సజీవ మాయా ప్రకృతి శిశిక్ష అనామం రూపాత్మని రూపరామం. సో తర్వాత భౌతిక ప్రకృతి మనకేం చేస్తుంది, వెంటనే మనందరికీ రకరకాల రూపాలు, మనం చేసిన కర్మానుసారంగా వారికి రకరకాల రూపాలు, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అటువంటి ఎన్నో రూపాలు జీవులందరూ కూడా ధరిస్తారనమాట. ఆ భగవంతుడు, ఏ భగవంతునిలో మనం అందరము చివరికి శరణం పొందుతామో తనే ఈ శ్రీకృష్ణుడు అని అనుభూతి పొందారు. సవా అయం యత్ పదం అత్ర సూరయో. ఇప్పుడు ఇవన్నీ మనం ఎలా తెలుసుకోగలము? శ్రీకృష్ణుడు మన ముందుకే వచ్చాడు అనుకోండి, సపోజ్ శ్రీకృష్ణుడు మన ముందు వచ్చాడు, ఇతనే శ్రీకృష్ణుడు మనం ఎలా తెలుసుకోగలము? ఈ పురు స్త్రీలందరూ కూడా ఇతనే శ్రీకృష్ణుడు, భగవంతుడు, దేవాది దేవుడు, పురుషోత్తముడు ఎలా తెలుసుకోగలిగారు? ఆ ఫార్ములా సీక్రెట్ ఇక్కడ. సవా అయం యత్ పదం అత్ర సూరయో. సూరయో అంటే పరిశుద్ధమైన భక్తులు. పరిశుద్ధమైన భక్తులు మాత్రమే తనను తెలుసుకోవచ్చు. పరిశుద్ధమైన భక్తులు ఎలాగవుతాము? జితేంద్రియ నిర్జిత మాతరీశ్వర. జితేంద్రియ, మన ఇంద్రియాల్ని మనం నిగ్రహించాలి. ఇంద్రియాలను నిగ్రహించని వాడు భక్తి చేయలేడు. పరిశుద్ధమైన భక్తుడు అవును. ఎందుకంటే ఎంతవరకు మనం ఇంద్రియ భోగం చేస్తుంటామో అంతవరకు పాపాలను నింపుకుంటుంది. ఇంద్రియ భోగం అంటే ఏంటి? శ్రీకృష్ణునికి విరుద్ధంగా మనం భోజించడం, ఆనందించడం. శ్రీకృష్ణుడికి అనుగుణంగా మనం ఆనందిస్తే పర్లేదు. ఇప్పుడు మనం ఇడ్లీ, దోశ, వడ మనం తింటున్నాం, మనం ఏమైనా తినచ్చు. కానీ భగవంతునికి నైవేద్యం పెట్టింది ప్రసాద రూపంలో తీసుకు. అలాగా జీవితంలో మనం ఏం చేసినా భగవంతుని ప్రసాదం మనం తీసుకోవాలి. కానీ ఎవరైతే ఇంద్రియ తృప్తి కోసమే భగవంతునికి సంబంధం లేకుండా ఆనందిస్తుంటారో వారు ఖచ్చితంగా పాపమే చేస్తుంది. సో ఇక్కడ పురు స్త్రీలు ఏం చెప్తున్నారు? జితేంద్రియ నిర్జిత మాతరీశ్వర పశ్యంతి భక్తి ఉత్కలిత అమలాత్మన. పశ్యంతి, ఆ భగవంతుని చూడగలుగుతారు. ఎవరు చూడగలుగుతారు? వారి ఇంద్రియాన్ని ఎవరైతే నిగ్రహించారు, ఎవరైతే నిర్జిత జయించారు వారి ఇంద్రియాన్ని, అటువంటి వారు అమలాత్మన, వారి మనసు పరిశుద్ధమైపోయింది. అటువంటి వారు భక్తితో శ్రీకృష్ణుడు చూడగలుగుతాడు. లేదంటే ఆ భగవంతుని చూడడం, ఆ భగవంతుని గుర్తించడం చాలా కష్టం. శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు అతనే భగవంతుడు అని తెలుసుకున్నవారు చాలా తక్కువ. దుర్యోధనుడు ఏమనుకున్నాడు? ఇతను ఒక పెద్ద మాయావి అనుకున్నాడు. ధృతరాష్ట్ర ఏమనుకున్నాడు? ఇతను ఒక పెద్ద పవర్ఫుల్ కింగ్, రాజు. తెలుసుకోలేకపోయారు వాళ్ళు, అతనే భగవంతుడు. సో మన కంటి ముందు కూడా భగవంతుడు రావచ్చు, కానీ మనం గుర్తించడం. సో అతనే
మన కంటి ముందు ఆ భగవంతుడు వచ్చినప్పుడు మనం గుర్తించాలి అంటే జితేంద్రియ, మన ఇంద్రియాలు మనం గుర్తించు. అందుకనే శిల ప్రభుపాద వారు ఏం చెప్తారు, ప్రతిరోజు మనం తెల్లవారి బ్రహ్మ ముహూర్తానికి లేయాలి. అది ఇంద్రియ ఆ నిగ్రహణలో భాగం. తెల్లవారు లేస్తుంటే వెంటనే స్నానం చేసుకొని బాహ్యంగా పరిశుద్ధమయ్యి వెంటనే మనం హరినామాన్ని హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే కృష్ణ మంత్రాన్ని మంగళారతి అటెండ్ అవ్వాలి. మంగళారతి స్నానం చేసిన వెంటనే ఫస్ట్ మంగళారతి చేయాలి. శ్రీకృష్ణుడికి హారతి. దాన్ని మంగళ హారతి ఎందుకంటారంటే, మొదటిది మనం భగవంతునితో మనం మొదలు పెట్టామంటే రోజంతా మంగళం అయిపోతుంది. లేదంటే అమంగళం. భగవంతుని సేవతో మొదలు పెట్టలేదంటే రోజు అది అమంగళమైన రోజు. అందుకనే మంగళ హారతి. సో తెల్లవారు లేచి బ్రహ్మముహూర్తానికి భగవంతుని మంగళారతి చేసి భగవంతుని హరినామాన్ని జపించి భగవంతునికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం పెట్టింది మాత్రమే ప్రసాదంగా స్వీకరించి, ఇంకా దాని తర్వాత మన దైనిక కర్మం, మన కామ్య కర్మలు ఉంటాయి. వెళ్ళి మనం పనులు చేయడము, జాబు, ఆఫీసు, బిజినెస్, స్కూలు, కాలేజు, వంట చేసుకోవడము, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా కృష్ణుడి సంతృప్తి కోసం చేయాలి. మళ్ళీ తెల్లవారు, మళ్ళీ రాత్రి పూట 10 గంటలకల్లా మనం నిద్రపోయి, ఎందుకు నిద్రపోతున్నాము, మళ్ళీ నెక్స్ట్ డే లేచి భగవంతుని సేవ ఫ్రెష్ గా మొదలు పెట్టాలి. ఇలాగా మన ఇంద్రియాలు మనం నిగ్రహించాలి. సో దాంట్లో భాగంగా 4 నియమాలు: దూరం ఆడకూడదు, మద్యపానం చేయకూడదు, ఇంక్లూడింగ్ కాఫీ టీ. కాఫీ టీ ఎవరైతే తాగుతున్నారో వారు ఎలాగా వాళ్ళు భగవంతుని అనుభవించగలుగుతారు? ఇంద్రియాలను నిగ్రహించిన వాడు ఎలా భగవంతుని అనుభవించగలుగుతారు? సో కాఫీ టీలు కూడా మనం ఆపేసేయాలి. జూదం ఆడకూడదు, మద్యపానం చేయకూడదు, మాంసభక్షణ, మాంసాన్ని మనం స్వీకరించకూడదు. తర్వాత ఇతర స్త్రీలతో వ్యభిచారం. ఇలాగా 4 నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇలా పాటిస్తూ మనం హరినామాన్ని జపిస్తే మన మనస్సు పరిశుద్ధం అవుతుంది. అటువంటి పరిశుద్ధమైన మనస్సు మాత్రమే శ్రీకృష్ణుడు. లేదంటే అది ఇక్కడ ఈ పురు స్త్రీలు వారంతా పరిశుద్ధమైన భక్తులు, అమలాత్మనాం కాబట్టి వారు శ్రీకృష్ణుని అలా గ్రహించగలరు. తర్వాత వాళ్ళు చెప్తున్నారు, సవా అయం సఖి అనుగీత సత్తతో వేదేషు గుహ్యేషు చ గుహ్యవాదిభిః. వేదేషు గుహ్యేషు, ఈయన లీలలు, ఈ శ్రీకృష్ణుడు లీలలే గుహ్యంగా వేద గ్రంథాల్లో రాసున్నాయి. వేద గ్రంథాల్లో ఏదో గుహ్యమైన విషయాలు ఉన్నాయి అని చాలా మంది చెప్తుంటారు. ఏంటది గుహ్యమైన విషయాలు? ఇది ఈయన గురించి. ఆ శ్రీకృష్ణుడు ఎవరైతే మనం కంటి ముందు ఇప్పుడు కనిపిస్తున్నాడో, ఎవరైతే హస్తినాపురం నుంచి ద్వారకాకి వెళ్తున్నారో, ఆ శ్రీకృష్ణుని దివ్య లీలలు, గుణాలు ఆ గ్రంథాల్లో రాసున్నాయి. గుహ్యమైన విషయాలు అక్కడ రాసున్నాయి. ఆ గుహ్యమైన విషయాలు ఏంటి? ఆ శ్రీకృష్ణుడు. ఏక ఈశో జగదాత్మ లీలయ సృజతి అవతి అత్తి న తత్ర సజ్జతే. ఈయనే సృష్టి లయం స్థితి కారణం. యదాహి అధర్మేణ తమో ధియో నృప జీవంతి తత్రేష హి సత్వతః కిలా. ఎప్పుడైతే భూలోకంలో భారం పెరుగుతుందో, పాపవంతమైన రాజులు పెరుగుతారు. ఆ రాజులందరినీ దండించడానికి, భక్తులందరినీ శిక్షించడానికి ఆయన యుగే ప్రతి యుగమైన అవతరిస్తాడు. భగవద్గీతలో చెప్పిన పరిత్రాణాయ సాధునాం వినాశాయ, ఆ భగవంతుడే ఈ శ్రీకృష్ణుడు. ఇప్పుడు అద్భుతమైన విషయాలు ఇక్కడ
ఆ స్త్రీలు ఏం చెప్తున్నారు? అహో అలం శ్లాఘ్యతమం యదోకులం. ఈ యదుకులం ఎంత అద్భుతమైన యదుకులం! ఎందుకంటే సాక్షాత్ శ్రీకృష్ణుడిని వారు చూడగలుగుతున్నారు. శ్రీకృష్ణుడు ఎవరైతే ప్రతి జీవునికి ఆత్మ, మన మన హృదయంలో శ్రీకృష్ణుడు నివసిస్తున్నారు. ఆ శ్రీకృష్ణుడు ప్రతి క్షణము వారి కంటి ముందు ఉన్నాడు. ఎంత అద్భుతము! సో అహో అహో శ్లాఘ్యతమం యదోకులం అహో అలం పుణ్యతమం మధోర్వనం. ఆ మధోర్వనం అంటే మథుర. ఆ మథుర ఎక్కడైతే శ్రీకృష్ణుడు సంచరించాడో, లీలలు రచించాడో, అది కూడా ఎంత అద్భుతమైంది, ఎంత కీర్తనీయమైంది అని ఇక్కడ ఆ స్త్రీలందరూ కూడా వర్ణిస్తున్నారు అనమాట. సో ఆ యదుకులం ఎంత కీర్తనీయమైంది, అలాగే మథురా నగరం తో కీర్తనీయం. ఎక్కడైతే శ్రీకృష్ణుని బాల్యలీల జరిగాయి, నిరంతర అద్భుతమైన అపారమైన అమోఘమైన లీలలు ఎక్కడైతే జరిగాయి, ఆ మథుర లోకం ఎంత అద్భుతమైన పుణ్యవంతమైన. అహోబత స్వర్ యశస్తిరస్కరి. మరి చెప్తున్నారు స్వర్లోక అంటే స్వర్గలోకం. పూషస్థలి పుణ్య యశస్కరి భువన. పూషస్థలి అంటే ద్వారకా నగరం. ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు నివసిస్తున్నాడు కాబట్టి ద్వారకా నగరము స్వర్గలోకం కన్నా మించింది. మామూలుగా స్వర్గలోకం, మనమందరూ స్వర్గలోకానికి వెళ్దాం అంటుంటారు. పుణ్యం చేస్తే స్వర్గలోకానికి వెళ్దాం. ఎందుకు? స్వర్గలోకంలో ఆనందించడానికి లగ్జరీ ఫెసిలిటీ చాలా ఉంది. ఈ లోకంలోనే మనమందరం అమెరికా వెళ్ళాలనుకుంటుంటాం. ఎందుకు? అమెరికాలో మన ఇంద్రియ తృప్తి కోసం, ఆయుష్, మనం జీవించడానికి ఫెసిలిటీ లగ్జరీ చాలా ఉంది. అదే ఇండియాలో అంత ఫెసిలిటీ లేదు. కాబట్టి ఎంతో మంది స్వర్గలోకానికి వెళ్ళాలని ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ ఆ కురు స్త్రీలందరూ కూడా చెప్తున్నారు, ఆ స్వర్గలోకం ఏమి పనికిరాదు ద్వారకా నగరం ఉంది. పశ్యంతి నిత్యం యద్ అనుగ్రహేషితం. ఎందుకంటే నిరంతరంగా మనం శ్రీకృష్ణుని చూడగలుగుతాం ద్వారకా నగరం. స్మితావలోకం స్వపతిం. స్మిత అంటే భగవంతుని ఆ చిరుమంద హాసం నిరంతరంగా చూడగలం. స్వపతిం స్మయత్ ప్రజాహ. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా శ్రీకృష్ణుని నిరంతరంగా చూడగలుగుతున్నారు. ఆ ద్వారకా నగరం ఓ గొప్పది. యాక్చువల్లీ స్వర్గలోకానికి ఎవరైతే వెళ్తారో మళ్ళీ తిరిగి వాళ్ళు రిటర్న్ భూలోకానికి వచ్చారు. ఎందుకంటే క్షిణే పుణ్యం అర్థలోకం శాంతి. స్వర్గలోకానికి వెళ్ళాలంటే పుణ్యం చేయాలి. పుణ్యం చేసిన వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఆ పుణ్యం సమాప్తం అవుతుంది, వెంటనే మళ్ళీ భూలోకానికి రా. ఎలాగైతే మనము సపోజ్ ఎంతో డబ్బు సంపాదించి గోవాకి వెళ్ళాలి లేదా అమెరికా వెళ్ళాలి, టూర్కి వెళ్తారు. డబ్బంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ నేటివ్ ప్లేస్ వాళ్ళు వచ్చేయాలి. అలాగనే మనం ఈ భూలోకంలో పుణ్యం చేసి ఎంతో పుణ్యం సంపాదిస్తాం. పుణ్యం అనేది కరెన్సీ. ఆ పుణ్యంతో మనము స్వర్గలోకానికి వెళ్ళగలం, స్వర్గంలో ఆనందించగలం. కానీ ఎంత ఆనందిస్తున్నామో ఆ పుణ్యం అంతా సమాప్తం అయిపోతుంటుంది. అండ్ ఎప్పుడైతే పుణ్యము, ఆ కరెన్సీ, పుణ్యం అనే ధనము, సంపత్తు సమాప్తం అయిపోతుందో వెంటనే మనం మళ్ళీ భూలోకానికి. కానీ ద్వారకా నగరానికి ఎవరైనా వెళ్ళారంటే, ఆ దివ్యధామానికి ఎవరైనా వెళ్ళారంటే మళ్ళీ భూలోకానికి ఎవరు రా. ఎందుకంటే ద్వారకా నగరంలో ఉన్న వారికి ఈ భూలోకం అనేది పాడు ప్రపంచం. అలాగనే ద్వారకా నగరం వెళ్ళడానికి పొందిన పుణ్యం
అది ఎప్పటికీ సమాప్తం అవుతుంది. సో ద్వారకా నగరానికి వెళ్ళాల్సిన పుణ్యం వేరే, స్వర్గలోకానికి వెళ్ళాల్సిన పుణ్యం వేరే. ద్వారకా నగరానికి వెళ్ళాల్సిన పుణ్యము భక్తి ద్వారా పొందగలం. స్వర్గలోకానికి వెళ్ళాల్సిన పుణ్యము మనం ఇక్కడ చేస్తున్న అన్నదానము, గోదానము, ఆ సేవ, ఈ సేవలు చేస్తున్నాం. సో ఎవరైతే ద్వారకా నగరానికి వెళ్ళాల్సిన పుణ్యం ఎవరైతే పొందుతారో అది శాశ్వతమైన పుణ్యం. సచ్చిదానంద లోకం ద్వారకా నగరం. ఈవెన్ ఈ భూలోకంలో ఉన్న ద్వారకా నగరం కూడా సచ్చిదానంద లోకం. కాబట్టి ఈ గురు స్త్రీలు అంటున్నారు ద్వారకా నగరం కూడా ఎంతో కీర్తనీయమైంది. నూనం వ్రత స్నాన హుతాదినేశ్వర స్మర్చితో హి అస్య గృహీత పాణి. ఇప్పుడు మొదటికి గురు స్త్రీలు యదు వంశాన్ని కీర్తించారు, మథురా లోకాన్ని కీర్తించారు, తర్వాత ద్వారకా లోకాన్ని. ఇప్పుడు ద్వారకాలోకంలో నివసిస్తున్న 16,000 మంది కృష్ణుని భార్యల్ని కీర్తిస్తున్నారు. ఏంటది? వారు ఎంత పుణ్యం చేసుంటారు అంటే, ఎన్ని వ్రతాలు చేసుంటారు, ఎన్ని తీర్థ స్థలాల్లో స్నానం చేసుంటారో, ఎన్ని యాగాలు చేసుంటారో ఆ భగవంతునితో సమీపంగా వారు నిరంతరంగా ఉండగలరు. సో జస్ట్ ఆలోచించండి. ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ని కలవాలనుకోండి, క్షణం. యాక్చువల్లీ లాస్ట్ వీక్ మనకి క్లాస్ లేదు, ఎందుకంటే నేను లాస్ట్ వీక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవడానికి వెళ్ళాను. మన అక్షయ్ పాత్ర 500 కోట్ల భోజనాన్ని పిల్లలు పంచిన దానికి ఆ ఒక మైల్ స్టోన్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవడానికి వెళ్ళాను. ఆ ఒక సెలబ్రేషన్ అనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోసం 1.5 గంటల సేపు వెయిట్ చేశాం. ఆవిడ క్షణం అలాగా ఒక క్షణం వచ్చారు, వెళ్ళారు. ఇప్పుడు ఆవిడ అపాయింట్మెంట్ కోసము 1 year నుంచి ప్రయత్నిస్తున్నాం. అలాగా శ్రీకృష్ణుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అపాయింట్మెంట్ ఇంకా ఎంత కష్టం అవుతుందో ఊహించండి. అటువంటి శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో నివసిస్తుండగా తన భార్యలతో వారితో పిబంతియ తాగుతూ, ఆడుతూ, పాడుతూ వారందరూ కూడా శ్రీకృష్ణుడితో ఆత్మీయమైన సమీపమైన అనుబంధం పెట్టుకున్నారు. అది ఎంత తపస్య, ఎంత వ్రతము, ఎంత ఎన్ని తీర్థ స్థలాల్లో స్నానం చేస్తుంటారు అని వారిని కీర్తిస్తారు. సో శ్రీల ప్రభుపాద వారు చెప్తారు, రాములు వారు దండకారణ్యంలో సీతాదేవితో సంచరిస్తుండగా వనవాసం సమయం అప్పుడు అక్కడ ఉన్న ఋషులందరూ కూడా, దండకారణ్యంలో తపస్సు చేస్తున్న ఋషులందరూ రాముల వారి అద్భుతమైన అందాన్ని చూసి మెచ్చుకున్నారు. వారు మోహితమైపోయారు. వారందరూ అనుకున్నారు, సీతాదేవి అంత అదృష్టం ఆవిడకి, తన భర్త సాక్షాత్తు దేవాది దేవుడు శ్రీ రాములు వారు. అటువంటి అద్భుతం, సర్వగుణ సంపన్నమైన ఆ భగవంతుడు తనకు భార్యగా ఉన్నారు, మనకు అటువంటి అవకాశం కలుగుతుందా అని వారు కోరుకున్నారంట. అప్పుడు రాముల వారు అంతర్యామి, వారి మనసులో ఏముందో రాముల వారికి తెలుసు. సో రాముల వారు వారందరికీ సమాధానం చెప్తారు. మీరందరూ కూడా ఈ ఒక్క అవతారంలో మీకు నేను ఆ అనుగ్రహాన్ని ఇవ్వలేను, వచ్చే అవతారం శ్రీకృష్ణుని అవతారంలో నేను మీ అందరికీ అవకాశం కలిగిస్తాను. కాబట్టి ఈ ఋషులందరూ కూడా, దండకారణ్యంలో తపస్సు చేస్తున్న ఋషులందరూ కూడా 16,000 మంది భార్యలుగా శ్రీకృష్ణుని అవతారంలో వాళ్ళు జన్మించారంట అని శాస్త్రాలు చెప్తారు. సో ఎంత తపస్సు చేశారు, ఎంత
తీర్థస్థలాల్లో స్నానం చేస్తుంటారు, ఎన్ని యాగాలు చేస్తుంటారు, శ్రీకృష్ణుని తన భర్తగా వారు చేసుకోగలిగారు. అంతేకాకుండా వ్రజస్త్రియ సమ్మోహో యద్ ఆశయ, వ్రజస్త్రీలు బృందావనంలో ఉన్న గోపికలందరూ కూడా శ్రీకృష్ణుని అటువంటి సాంగత్యం పొందడానికి ఇంత ఆతృతతో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ద్వారకా నగరంలో తన భార్యలందరూ కూడా నిరంతరంగా శ్రీకృష్ణుని సేవ చేస్తారు. తన సమీపంగా జస్ట్ అంటే భార్య భర్తలు మోస్ట్ ఇంటిమేట్ రిలేషన్షిప్, ఎంత క్లోజ్ గా వాళ్ళు ఉంటుంటారు. యవీర్య శుల్కేన హృత స్వయంవరే ప్రమత్య చైత్య ప్రముఖాన్ హి సుష్మిన. ఎలాగా ఈ శ్రీకృష్ణుడు 16,000 మంది భార్యలు ఎలాగ స్వీకరించాడు? కొందరిని స్వయంవరంలో గెలిచాడు, కొందరిని దోచుకున్నాడు, కొందరిని రక్షించాడు. యాక్చువల్లీ రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు ఏం చేశాడు? స్వయంవరంలో యుద్ధం చేసి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకొచ్చాడు. అలాగే జాంబవతిని కూడా అలాగే సత్యభామ యాక్చువల్లీ శ్రీకృష్ణునికి గిఫ్ట్ గా సత్రాజిత్ తన అప్పగించాడు అనమాట. అండ్ శ్రీకృష్ణుడు ఎప్పుడైతే భౌమాసుర అనే ఒక అసురుడు 16,000 మంది యువరాలను తను అపహరించి తన భవనంలో వాళ్ళందరినీ పెట్టుంటాడు అనమాట. శ్రీకృష్ణుడు వెంటనే వెళ్ళి భౌమాసురుని వరించి ఆ 16,000 మంది యువరాణులందరినీ కూడా రిలీజ్ చేస్తారు. ఎప్పుడైతే వారందరూ రిలీజ్ అవుతారో ఆ 16,000 మంది యువరాణులందరూ కూడా శ్రీకృష్ణుని వేడుకుంటారు. ఎందుకంటే పురాతన కాలంలో ఒక స్త్రీ ఇంటి నుంచి బయట వెళ్ళిందంటే, ఎస్పెషల్లీ బయటికి వెళ్ళి ఒక రాత్రి పూట ఉందంటే ఆవిడకి రెస్పెక్ట్ ఉండదు సొసైటీ, ఆవిడ అపవిత్రం అని భావిస్తారు. సో అటువంటి అపవిత్రం మనకు అంటుకుంది కాబట్టి మేము ఎలా మా ఇంటికి వెళ్ళగలము అని శ్రీకృష్ణుని వారు అడుగుతారు. కాబట్టి మీరేమో ఒక రక్షణ కలిగించాలి అన్నప్పుడు శ్రీకృష్ణుడు ఆ 16,000 మంది జ్వరాలందరూ కూడా తను రక్షించి వారందరూ తన భార్యగా స్వీకరిస్తారు. ఇది శ్రీకృష్ణుని పవర్. సో ఆ 16,000 మంది భార్యలు జ్వరాలందరినీ కూడా శ్రీకృష్ణుడు అలాగా తన భార్యలుగా ఇప్పుడు శిల ప్రభుపాద వారు అండ్ ఇక్కడ సూత గోస్వామి వారు చెప్తున్నారు, ఆ స్త్రీలందరూ కూడా ఏతః పరం స్త్రీత్వం అపాస్పద శలం నిరస్త శౌచం బత సాధు కురువతే. నిరస్త శౌచం అంటే యాక్చువల్లీ వాళ్ళు అపవిత్రం అయిపోయారు. ఆ భౌమాసురం ఒక టచ్ తో సంపర్కంతో వాళ్ళు అపవిత్రం అయిపోయారు. కానీ ఎప్పుడైతే వారు శ్రీకృష్ణుని శరణాగతి పొందారో ఆ అపవిత్రత అంతా పోయి మళ్ళీ వాళ్ళు పవిత్రత పొంది శ్రీకృష్ణుని సాంగత్యం పొందగలిగారు. ఇది శ్రీకృష్ణుని సాంగత్యం వల్ల కలిగిన బెనిఫిట్ అన్నమాట. గంగా నది చాలా పవిత్రమైనది. ఒక్కోసారి గంగా నదిలో డ్రైన్ కూడా కలిపేస్తుంటారు. గంగా నదిలో డ్రైన్ కలిపింది కాబట్టి గంగా నది అపవిత్రం అయిపోతుంది. గంగా నది పవిత్రము కంటిన్యూ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఆ డ్రైనేజ్ కూడా పవిత్రం అయిపోతుంది. అంత పవరు గంగా నది. అలాగనే మనం ఎంత అపవిత్రమైనా కూడా ఎప్పుడైతే శ్రీకృష్ణుని సాంగత్యం పొందుతామో వెంటనే మనమందరము కూడా పవిత్రమై. సో ఈ 16,000 మంది స్త్రీలు సమాజంలో వాళ్ళకి ఏం పొజిషన్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరు స్వీకరించరు, వాళ్ళు తిరస్కరించేసింది సమాజం వారికి. కానీ ఎప్పుడైతే వాళ్ళు శ్రీకృష్ణుని శరణాగతి పొందారో వెంటనే వాళ్ళు పవిత్రమైన భక్తులుగా మారు, ఉత్తమ మనుషులుగా మారి. కాబట్టి శ్రీకృష్ణుని భక్తుడు ఎవడైనా కానీ
తనను మనము భేదం చూపించకూడదు, తనను మనం తిరస్కరించకూడదు, తనను మనము అపరాధం అని ఏంటంటే అవమానించకూడదు. ఎందుకంటే శ్రీకృష్ణుని సంపర్కంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా సంపూర్ణ పవిత్రులు కలుగుతారండి. అదే ఇక్కడ కురు స్త్రీలందరూ కూడా ఆ భార్యల గురించి చెప్తున్నారు. అలాగా శ్రీకృష్ణుడు ఏవం విధా గదంతినా హింసగిర పురా యోషితాం సస్మితైన యయౌ హరిహి. ఆ భగవంతుడు వారు ఎలాగైతే కీర్తిస్తున్నారో ఆ కీర్తనను మెచ్చుకొని, ఆ పురు స్త్రీలు కీర్తిస్తున్నది బ్రాహ్మణులు కూడా కీర్తిస్తున్నారు వేద మంత్రాలతో, పురు స్త్రీలు కూడా కీర్తిస్తున్నారు. కానీ శ్రీకృష్ణుడికి ఆ బ్రాహ్మణులు చెప్పిన మంత్రాల కన్నా పురు స్త్రీలు చెప్పిన ప్రార్థనలు, కీర్తి ఎంతో నచ్చింది. అది విన్నగానే శ్రీకృష్ణుడు వారి వైపు చూసి ఒక చిన్న స్మైల్, చిరుమంద హాసం ఆయన ఇస్తూ ఆయన ద్వారకా నగరానికి పంపుతాడు. ఇలాగా ఈ యొక్క అధ్యాయము శ్రీకృష్ణుని ద్వారకా హస్తినాపురం నుంచి ద్వారకా వెళ్తూ ఒక వివరణ అన్నమాట. సో ఇక్కడ అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాం. శ్రీకృష్ణునికి ఆత్మీయమైన సంబంధాన్ని మనం అందరము కూడా పెంచుకున్నాం. ఎలాగైతే కుంతీదేవి, పాండవులు శ్రీకృష్ణునితో ఆ భావాన్ని, వారు భక్తి భావాన్ని పెట్టుకున్నారు, అటువంటి భావం మనం అందరము దానికి కావాల్సింది శిల ప్రభుపాదుల వారి శరణం. శిల ప్రభుపాద వారి శరణం అంటే శిల ప్రభుపాద వారి ఉపదేశాలు మనం పాటించాలి. శిల ప్రభుపాద వారి ఉపదేశాలు పాటించాలి అంటే శిల ప్రభుపాద వారి ఉపదేశాలు ఏంటి? హరినామాన్ని జపించడం, 4 నియమాలు. కాబట్టి ప్రతిరోజు మనం హరే కృష్ణ మంత్రం జపించడం చాలా ఇంపార్టెంట్. ప్రప్రదమైన సేవ శిల ప్రభుపాద వారి శ్రీకృష్ణునికి అది హరినామ జపం. సో దయచేసి అందరూ కూడా ఈ హరినామాన్ని జపించండి. లాస్ట్ టైం మనము ఈ హరే కృష్ణ మంత్రం లో కొన్ని టిప్స్ మనం నేర్చుకున్నాం జపం చేయటం. ఒకటి మనం నేర్చుకోండి ఏంటంటే, మనం జపించేటప్పుడు ఏ పదం అయితే మనం ఏ పరాన్ని అయితే మనము ఉచ్చరిస్తున్నామో దాన్నే మనం వినాలి. హరే కృష్ణ రామ, ప్రత్యేకంగా ప్రతి అక్షరాన్ని మనము శ్రద్ధతో మనం వినాలి. హరే కృష్ణ 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 హరే రామ రామ ప్రతి అక్షరాన్ని మనం వినాలి. రెండోసారి మనం తెలుసుకున్నాము ఏ భావంతో మనం వినాలి. ఏంటది భావము? ఒక చిన్న పిల్లవాడు తన తల్లి కోసం ఎలాగైతే రోధిస్తాడు, ఎలాగైతే బాధపడతాడు, ఏడుస్తాడు, ఆవిడ స్పర్శం. పసివాడు ఇప్పుడే పుట్టాడు, తన తల్లి కోసం ఏడుస్తున్నాడు, ఏమి ఇచ్చినా తను ఒప్పుకోడు, తనకు కావాల్సిందల్లా తల్లి స్పర్శం. అటువంటి భావనతో మనం శ్రీకృష్ణుని నామం జపిస్తాం. శ్రీకృష్ణుని రూపము, శ్రీకృష్ణుని నామము ఒకటి. సో ఈరోజు ఇంకొక టిప్, ఇంకొక ఏమంటారు చిటుక మనం నేర్చుకుందాం, ఎలా మనం జపించాలి. సో ఎవరైనా ఇది చదవగలరా? హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. చదువుతున్నా. పవిత్ర నామము కృష్ణునితో ఏకమే అన్ని విశ్వాసము కలిగి ఉండాలి. కృష్ణుని పవిత్ర నామము స్వయంగా పరమాత్మతో ఏకమని అంగీకరించాలి. కృష్ణుని పవిత్ర నామము కృష్ణుడితో సమానమే. అది చింతామణి స్వరూపమైంది. కృష్ణ అనే నామము సంపూర్ణముగా ఆధ్యాత్మికమైన భౌతిక కలుషితత నుండి నిత్యము విముక్తమైన దివ్య శబ్ద స్వరూపము
స్వరూపము. కాబట్టి కృష్ణుని నామము మరియు కృష్ణుడు ఏకమని మనం గ్రహించాలి. అటువంటి విశ్వాసముతో భక్తుడు నిరంతరము పవిత్ర నామాన్ని జపించాలి. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలలో 15.166లోనే ఉంది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో శ్రీకృష్ణుడు అండ్ శ్రీకృష్ణుని నామం భేదం లేదు. ఎలాగైతే పాండవులు సాక్షాత్తుగా శ్రీకృష్ణుని చూడగలిగారు 5,000 సంవత్సరాల వెనకాల శ్రీకృష్ణుని రూపం, అదే సచ్చిదానంద శ్రీకృష్ణుడు మనకిప్పుడు శబ్ద రూపంలో వచ్చాడు. 5,000 సంవత్సరాల వెనకాల శ్రీకృష్ణుడు సచ్చిదానంద రూపం, కంటికి కనిపించే రూపంలో అవతరించాడు. అదే శ్రీకృష్ణుడు కలియుగంలో నామరూపంలో అవతరించాడు. 5,000 సంవత్సరాల వెనకాల శ్రీకృష్ణుడిని సంఘం పొందాలి అంటే దర్శనం చేయాలి. కలియుగంలో తనను సంఘం పొందాలంటే నన్ను వినాలి. సేమ్ ఇఫెక్ట్. పాండవులు శ్రీకృష్ణుడితో షేక్ హ్యాండ్ చేయడము, మనం శ్రీకృష్ణుని నామం వినడం ఒక్కటే. కాబట్టి కానీ ఆ నమ్మకం ఉండాలి. మనకు నమ్మకం లేదు, ఈ నామం ఏంటి, కృష్ణుడే అంట, ఎవరు తెలుసు కాదు, శ్రద్ధ ఉండాలి. ఏంటది శ్రద్ధ? శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుని నామం ఒక్కటే. అందుకనే చైతన్య మహాప్రభు అంటున్నారు, నామకారి బహుదా నిజ సర్వశక్తి. ఈ భగవంతుని నామంలో శ్రీకృష్ణుని సర్వశక్తులన్నీ ఉన్నాయి. శ్రీకృష్ణుని శక్తి, శ్రీకృష్ణుని నామం భేదం లేదు. మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అన్నామంటే అక్కడ శ్రీకృష్ణుడు సాక్షాత్ సంపూర్ణ సర్వ ఐశ్వర్య శక్తితో నించుకున్నాడు మన కంటి ముందు, మన మన కరణాల ముందు. ఆ ఒక్క భావంతో మనం జపించాం, ఆ ఒక్క శ్రద్ధతో మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఇది కూడా చదవండి, ఇంకెవరైనా చదవగలరా? హరే కృష్ణ ప్రభు, దండోత్పరణ. ఎస్ మాత. ఈ కలియుగంలో కృష్ణుడు సత్య స్వరూపంగా తన పవిత్ర నామంగా అవతరించాడు. కొన్నిసార్లు కృష్ణుడు స్వయంగా అవతరిస్తాడు, కొన్నిసార్లు శబ్ద స్వరూపంగా అవతరిస్తాడు, మరి కొన్నిసార్లు భక్తునిగా అవతరిస్తాడు. అవతారాలకు అనేక రకాలు ఉన్నాయి. ఈ కలియుగంలో కృష్ణుడు తన పవిత్ర నామరూపంలో అవతరించాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగంలో కృష్ణుడు శబ్ద స్వరూపంగా అవతరించాడని శ్రీ చైతన్య మహాప్రభువు కూడా నిర్ధారించారు. శబ్దం కూడా భగవంతుడు స్వీకరించేదే, రూపాల్లో ఒకటి. అందువల్ల కృష్ణుడు మరియు ఆయన నామం మధ్య ఎటువంటి భేదం లేదని చెప్పబడింది. నేటి కాలంలో ప్రజలు భగవంతునితో తమ సంబంధాన్ని మర్చిపోయారు. కానీ కృష్ణుని నామావతారం హరే కృష్ణ మహామంత్రం జపం హరే కృష్ణ మహామంత్ర జపం ఈ మరుపు నుండి ప్రపంచ ప్రజలందరినీ విముక్తి చేసి మళ్ళీ ఆధ్యాత్మిక చైతన్యానికి తోడ్పడుతుంది, చేర్పుతుంది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో సపోజ్ 5,000 సంవత్సరాల వెనకాల శ్రీకృష్ణుడు అవతరించారు, సాక్షాత్ సచ్చిదానంద రూపం. పాండవులు గుర్తించారు, ఇక్కడ కురు స్త్రీలు కూడా గుర్తించారు. కానీ ఎంతో మంది శ్రీకృష్ణుడు ఇప్పుడు కురుక్షేత్ర రణరంగంలో 600 కోట్ల మంది ఉన్నారంట. కానీ అక్కడ తెలుసుకున్న శ్రీకృష్ణుడే దేవుడు అని తెలుసుకున్న వారు ఓన్లీ పాండవులు మాత్రమే, భీష్మాచార్యులు మాత్రమే. మిగతా వాళ్ళకి తెలియదు శ్రీకృష్ణుడు భగవంతుడు. ఇప్పుడు అదే శ్రీకృష్ణుడు కలియుగంలో మన ముందు శబ్ద రూపంలో వచ్చాడు. కానీ మనమందరము కూడా శ్రీకృష్ణుడు ఈ రూపంలో వచ్చాడని తెలుసుకోకపోతే మనమందరము కూడా దురదృష్టవంతులు అవుతాం. ఆ 5,000 సంవత్సరాల వెనకాల కృష్ణుడు కనిపించినా కృష్ణుడు దేవుడు అని తెలుసుకోలేకపోయిన వారు. అండ్ ఇంకా దురదృష్టం ఏంటంటే, ఎవరైతే జపము హరే కృష్ణ మంత్రం చేస్తున్న వారు ఈ మంత్రంలో, ఈ నామంలోనే శ్రీకృష్ణుడు ఉన్నాడు
శ్రీకృష్ణుడే తను అని తెలుసుకోకుండా జపం చేసేవారు ఇంకా దురదృష్టం. కాబట్టి మనం జపం చేసేటప్పుడు ఈ నమ్మకంతో జపం చేయాలి. ఏంటది? ఈ నామము కృష్ణుడు. ఈ కృష్ణుణ్ణి ఎలాగైతే నేను ఒక రూపాన్ని నేను కంటి ద్వారా చూస్తానో, ఈ శబ్ద రూపాన్ని నేను నా కర్ణాల ద్వారా చూడాలి, వినాలి. చూడడం, వినడం. శబ్దాన్ని వింటాము, కళ్ళ ద్వారా చూస్తాం. సో భగవంతుడు శబ్ద రూపంలో వచ్చాడు కాబట్టి కర్ణాల ద్వారా వినాలి. వినకుండా మనము ఎక్కడో చూస్తుంటే మనము ఆ శ్రీకృష్ణుడిని మనం పిలిచినట్టు కానీ నమ్మకం లేకుండా మనం తన అవమానించినట్టు. కాబట్టి జపం చేసేటప్పుడు మనం శ్రద్ధతో మనం జపం చేయాలి. ఏంటది శ్రద్ధ? ఇక్కడ నా ముందు శ్రీకృష్ణుడు ఉన్నాడు, తనను నా కర్ణాల ద్వారా స్వీకరిస్తాను, శ్రద్ధగా వింటాను. సో దయచేసి అందరూ కూడా ఆ అపరాధం చేయకుండా జపించారు. ఏంటది అపరాధము? అపరాధం రహితంగా జపం అంటే ఏంటి? శ్రద్ధగా వినాలి ప్రతి అక్షరాన్ని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. సో ఇప్పుడు మనం అందరం ఒక మాల జపిద్దాము. ఈ జపంలో ఇప్పుడు చేసిన ఒక మాల జపంలో ముఖ్య ఉద్దేశం ఏంటది? ఈ నామమే శ్రీకృష్ణుడు. సపోజ్ మన ఇంటికి ఒక పెద్ద విఐపి వచ్చాడు, మనం ఎంత భావంతో ఆదరం సత్కరిస్తాం తనను, మనం ఇంటికి పిలిచి ఎంత రెస్పెక్ట్ ఇస్తాము. అలాగా అదే శ్రీకృష్ణుడు మన చెవి ముందు ఉన్నాడు, మనం వినకపోతే అది అవమానం కదా. కాబట్టి ప్రతి అక్షరాన్ని వింటూ మనం చెప్పాలి. తర్వాత లాస్ట్ టైం నేను ఒక టిప్ ఇచ్చాను. ఏంటది? మొదటి మాల లేదా 2 మాలలు నిదానంగా ప్రతి అక్షరాన్ని వింటూ, కొంచెం సమయం పడినా పర్లేదు, దాన్ని అందరూ దయచేసి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ యొక్క శ్రద్ధతో కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మనము ప్రభు శ్రీకృష్ణుడు ద్వారకా వెళ్ళారు హస్తినాపురం నుంచి. ద్వారకాలో ఆయనను ఎలాగ స్వాగత పలికారు, నెక్స్ట్ ఒక అధ్యాయం అంతా అదే అనమాట. ఎలా వాళ్ళ ఆనందం వ్యక్తం చేశారు శ్రీకృష్ణుడు మన ద్వారకా నగరంలో ప్రవేశిస్తున్నారు. అద్భుతమైన విషయాలు ఉన్నాయి అక్కడ కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ మనం కలదా. హరే కృష్ణ.